ఏహే రాన్రి భయ్య చూసుకుందాం మీరో మేమో పబ్లిక్ అంతా మాదిక్కే ఉన్నారు. మీరు ఏమెలుగా పెట్టిండ్రని మీకు ఓటేస్తారు. 2 మాటల మాకే పవర్ ఇచ్చిర్రు, ఇంకో 2 తాపలకు సుతం మాదే అధికారం, పబ్లిక్ కు అంత మంచిగా చేసినాం మళ్ళా అని గులాబీ పార్టోలు గొప్పగా చెప్పేటోళ్ళు సర్పంచ్ కాంచెల్లి పార్లమెంటు దాకా తడాక ఏందో చూపించిర్రు ఈ 10 ఏండ్లు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఎలక్షన్ అనగానే ఫోర్త్ గేర్ రయ్యో నురుకొస్తుండే కారు, కానీ ఇప్పుడు రివర్స్ గేర్ వేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తలేదు, ఖాళీ చేసిందే వీళ్ళైనా 2కి2 కాంగ్రెస్ కే ఇడిచి పెట్టేసిరు బలగం లేదని. ఒక్కొక్క సీటుకు 119 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలి, ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళే గెలిచినట్టు. కానీ బలం చూస్తే కాంగ్రెస్ 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే కారుకు 39 మందే ఉన్నారు. దోస్తు ఎంఐఎం సపోర్ట్ చేసినా కూడా 46 కాడనే ఆగిపోతారు. పోటీ చేసి ఓడిపోయేదానికంటే అసలు పోటీ చేయకుండా అయిపోతుందని చేతుల మీదకి లేవట్టిరు అన్నట్టు. మొన్న సింగరేణి ఎన్నికలలో కూడా ఇంతే, అప్పటికే బీఆర్ఎస్ పవర్ వాయే సింగరేణి ఏరియాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచిరి. ముందే కాగితాలు సమర్పించే వరకు పోటీలు ఉన్నామా అంటే ఉన్నామన్నట్టే ఉన్నారు కానీ ప్రచారం చేయలేదు, ఓట్లు అడగలేదు. టీబీజీకేఎస్ సంఘానికి కవితక్కనే గౌరవాధ్యక్షురాలు. 37,000 మంది ఓట్లేస్తే అందులో గులాబీ జెండాకు పడ్డాయి ఉత్త 1298. అదే 6 ఏళ్ల కిందట 23,000 మంది బాణం గుర్తు కొట్టేస్తే బంపర్ మెజార్టీ తోటి గెలిచిండ్రు. దీనికి ముందు కూడా ఈల సంఘానికే జైగొట్టింది సింగరేణి. 23 ఏళ్ల చరిత్ర, 10 ఏళ్ల పవర్ ఉన్న పార్టీకి ఒకే ఒక్క ఓటమి తోటి 2 ఎలక్షన్లకు దెబ్బపడ్డట్టు. పార్టీ పేర్లకెళ్లి తెలంగాణ పేరు తీసేసి దేశమంతా తడాక చూపిస్తామంటే అమ్మగారింటి కాడనే ఆగిపోయింది. అందుకే పార్లమెంట్ ఎలక్షన్లలో పతారా చూపియాలని దినం మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నారు. ఆయనతో ఇండ్ల గిట్ల ఎటమటమాయనంటే కారికి ఇంకింత కష్టకాలమే పో.